వివిధ కారణాలతో ఉమ్మడి రాష్ట్రంలో విధుల నుంచి తొలగించబడ్డ తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చిన హోంగార్డులు మానవతా త్రిఫలంతో తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. ఇక రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సైతం తమను విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించినా గత ప్రభుత్వం తమను తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో జీవనం దుర్బలంగా మారాయని తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదన్నా. మమ్మల్ని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ తెచ్చినా మళ్ళీ ఈవెంట్స్ పెట్టి మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు. మళ్ళీ ఈ వయసులో అప్పుడు మేము రిక్రూట్మెంట్ అయినప్పుడు ఈవెంట్స్ కొట్టి మేము హోంగార్డ్ జాబ్ ఎక్కినాము. ఈ వయసులో మేము హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చినాక ఇట్లా మళ్ళీ గత ప్రభుత్వం మమ్మల్ని డిస్క్వాలిఫై చేసింది. మళ్ళీ ఈ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందుకు కలిసినాము. అప్పుడు మాకు హామీ ఇచ్చిండు, మన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మిమ్మల్ని విధిలోకి తీసుకుంటాము, మిమ్మల్ని గత ప్రభుత్వం తొలగించిన ఉద్యోగాలను మీకు ఇస్తామని గవర్నమెంట్ హామీ ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా హోంగార్డు కుటుంబాలందరినీ ఆదుకోవాలని మేము గత 10 సార్లు వచ్చినా గానీ ఎవరు సీఎం ఇంటి దగ్గర మమ్మల్ని ఫోన్ ఇస్తారు కానీ ఎవరు సీఎం గారి దృష్టికి కలవనిసారు. మమ్మల్ని